సెలవులకి భారీగా తరలి వస్తున్నటువంటి జనానికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేను మనిషినే భగవంతుని కాదు, పొరపాట్లు చేసి ఉంటా కానీ దురుద్దేశంతో తప్పులు చేయలేదు. దేశం ముందు అన్నదే నా సిద్ధాంతం. గాంధీ సావర్కర్ మార్గాలు వేరైన స్వాతంత్రం వారి సిద్ధాంతం. ప్రజాసేవ చేయాలన్న మిషన్తోనే రాజకీయాల్లోకి రావాలి. ప్రధాని మోడీ తొలిసారి ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదే ఒక విశేషమైతే 2 గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో ఆయన తన శైలికి విరుద్ధంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను మనిషినేనని పొరపాట్లు జరుగుతాయని చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో కష్టపడి పనిచేయడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదలబోనని చెప్పా. నా కోసం ఏమీ చేసుకోలేదు, నేను దురుద్దేశంతో ఎన్నడూ తప్పులు చేయలేదు, ఇదే నా జీవన మంత్రం. తప్పులు అనేవి అనివార్యమైనవి, నేను కూడా చేసే ఉంటా, ఎందుకంటే నేను మనిషినే, నేనేం భగవంతుని కాదు కదా అని మోడీ పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జెరోడా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడుకున్నారు. ఇంటర్వ్యూ ట్రైలర్ని మోడీ తన ఎక్స్ ఖాతాలో పెట్టారు. తొలుత వీడియో ట్రైలర్ని పోస్ట్ చేసిన కామత్ శుక్రవారం పూర్తి వీడియోను విడుదల చేశారు. దాదాపు 2 గంటల పాటు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయాలు, చిన్నతనంలో జరిగిన ఘటనలు, స్నేహితులు, ప్రధానిగా బాధ్యతలు చర్చించుకున్నారు. బాధ్యతలు, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. ఆరంభంలో నిఖిల్ కామత్ మాట్లాడుతూ ప్రధాని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఒకంత భయంగా ఉందన్నారు. దాన్ని మోడీ బదులిస్తేదే నా తొలి పాడ్కాస్ట్, దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదండతో నవ్వులు విరిశాయి. రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు మీరు ఇచ్చే సూచన ఏంటని నిఖిల్ కామత్ ప్రధాని అడగగా, రాజనీతి కలిగిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఉంది, ప్రజాసేవ చేయాలన్న మిషన్తో రాజకీయాల్లోకి రావాలి కానీ వేరే యాంబిషన్ లక్ష్యంతో కాదని సమాధానం ఇచ్చారు. రాజనీతి కలిగిన నాయకులు ఉన్నారని అడగగా, దేశంలో అలాంటి యువ నాయకులు ఎంతోమంది ఉన్నారని మోడీ చెప్పారు. ఒకరి పేరు చెప్తే మిగిలిన వారికి అన్యాయం చేసినట్టు అవుతుందన్నారు. ఆశయాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందన్న ప్రధాని అదే సమయంలో సిద్ధాంతాలను కూడా అంతే విలువ ఉంటుందన్నారు. సిద్ధాంతాలు లేకుండా రాజకీయాలు కూడా లేవని చెప్పారు. గాంధీ సావర్కర్ల మార్గాలు వేరైనప్పటికీ వారి సిద్ధాంతం మాత్రం ఒకటేనన్నారు. అదే స్వాతంత్రం అని మోడీ చెప్పారు. ఇక తన విషయానికి వస్తే దేశం ముందు అన్నదే తన సిద్ధాంతం అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పాత ఆలోచనలు పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కొత్త వాటికి చోటిస్తానని తెలిపారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా ఒక బృందాన్ని రూపొందించుకోవాలన్నారు. తాను విజయవంతం అవడానికి తన బృందమే కారణం అని చెప్పారు. తాను విలక్షణ రాజకీయ నాయకుడిని కాదని మోడీ చెప్పారు. పరిపాలనపైనే తాను ఎక్కువ సమయం వెచ్చిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో నేను రాజకీయ ప్రసంగాలు చేసి అది తప్పనిసరి పరిస్థితి, నాకు నచ్చకపోయినా అలా మాట్లాడాల్సి వచ్చేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నా సమయం అంతా పరిపాలన కోసం వెచ్చిస్తా. ఇక అధికారంలో లేని సమయంలో నా దృష్టి మొత్తం సంస్థాగత పనులపైనే ఉంటుందని మోడీ పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సవాళ్ళని ఇష్టపడతానని, ఒక గిరిగీసుకుని అందులో హాయిగా గడపడం తనకు నచ్చదని చెప్పారు. తన గురించి ఎప్పుడు ఆలోచించుకోనని, రిస్క్ తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తొలి 2 పర్యాయాలు తాను ప్రారంభించిన అభివృద్ధి పనులను చూసి ప్రధానంగా తన పనితీరుని అంచనా వేసుకునేవాడిని అన్నారు. 3వసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయన్నారు. 2047 కల్లా దేశాన్ని వికసిత భారత్గా మార్చాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. మోడీ బాల్యం గురించి కామత్ అడగగా తాను సాధారణ విద్యార్థిని చెప్పారు. ఏ విషయంపైన తాను పెద్దగా శ్రద్ధ పెట్టేవాడిని కాదన్నారు. అయితే బేల్జీబాయ్ చౌదరి అనే టీచర్ తను ఎంతగానో ప్రోత్సహించేవారని మోడీ గుర్తు చేసుకున్నారు. ఆయన ఒకరోజు, మా నాన్నతో మీ అబ్బాయి చాలా ప్రతిభావంతుడు కానీ దృష్టి పెట్టడం చెప్పారని తెలిపారు. చైనా తత్వవేత్త షువాంగ్జాంగ్ గుజరాత్లో మా గ్రామం వాద్నగర్లో చాలా కాలం ఉన్నారు. ఆయన పోయి సినిమా తీస్తున్న విషయం తెలిసింది. అప్పుడు సినిమాలో మా గ్రామం గురించి ప్రస్తావించాలని ఎంబసీకి లేఖ రాశా. 2014లో నేను ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ నేతలు ఫోన్లు చేసి అభినందించారు. అప్పుడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అప్పుడే ఆయన భారత పర్యటనకు రావాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రత్యేకించి గుజరాత్లోని మీ గ్రామమైన వాద్నగర్లో పర్యటించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మీకు నాకు మధ్య ప్రత్యేక బంధం ఉందని జిన్పింగ్ అన్నారు. షువాంగ్జాంగ్ చాలా కాలం మీ గ్రామంలో ఉన్నారు, చైనా తిరిగి వచ్చిన తర్వాత మా గ్రామంలో నివసించారని జిన్పింగ్ చెప్పారు. ఈ విధంగా మన ఇద్దరి మధ్య బంధం ఉందని ఆయన అన్నారని మోడీ వెల్లడించారు. కాగా భారత్ ఎప్పుడు తటస్థంగా ఉండదని ప్రధాని స్పష్టం చేశారు. మనం ఎప్పుడు శాంతి వైపే ఉంటామన్నారు. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇలా ఏ దేశానికైనా ఇదే విషయం స్పష్టం చేసినట్టు చెప్పారు. అలాగే బాల్యమిత్రుల గురించి కామత్ ప్రశ్నిస్తే, నేను చాలా చిన్న వయసులోనే ఇంటిని, ఇతర బంధాలను వదిలేసా. జీవితంలో ఎక్కువ భాగం తిరుగుతూనే ఉండటంతో అందరితో సంబంధాలు తెగిపోయాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్ననాటి మిత్రులను సీఎం బంగ్లాకి ఆహ్వానించా. ఏళ్ల కిందట ఊళ్ళో వారితో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నా చెప్పేందుకే వాళ్ళని పిలిచా. దాదాపు 30-35 మంది వచ్చారు. కలిసి భోజనం చేశాం, పాత రోజుల గురించి మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళతో గడిపిన సమయాన్ని ఆస్వాదించలేకపోయి, ఎందుకంటే నేను స్నేహితుల కోసం చూసా, వాళ్ళు మాత్రం నన్ను సీఎంగానే చూశారు మోడీ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24, 2002లో నేను తొలిసారి సీఎంగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టా. 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 20 గోద్రా ఘటన జరిగింది. రైలుకి నిప్పెట్టినట్టు తొలుత మాకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అల్లర్లో మృతుల సమాచారం వచ్చింది. అప్పుడు సభలో ఉన్న నేను ఎంతగానో ఆందోళన చెందా. వెంటనే గోద్రాలో పర్యటిస్తానని చెప్పా. అప్పుడు ఒక్క హెలికాప్టర్ మాత్రం ఉంది, అది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అని, వీఐపీలను అందులో ప్రయాణించడానికి అనుమతించబోమని అధికారులు చెప్పారు. ఏం జరిగినా నాదే బాధ్యత అని వారితో వాదించా. వెంటనే గోద్రా వెళ్ళి అక్కడ మృతదేహాలు, హృదయ విదారకమైన దృశ్యాలు చూసి చలించిపోయా. కానీ నేను సీఎం హోదాలో ఉంటుందో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సి వచ్చింది. నన్ను నేను నియంత్రించుకోవడానికి ఎంతో చేయాల్సి వచ్చిందని మోడీ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.